ఇటువంటి అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం అక్షరం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది, జ్ఞానం ద్వారా మాత్రమే. అందుకే ఆయన విద్యకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆ విద్యలో కూడా ఆనాడు మహిళలకు ఎటువంటి అవకాశం లేకపోతే మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించి తన శ్రీమతి ద్వారానే ఒక మొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా వారిని మార్చి శ్రీమతి సావిత్రి పూలే గారిని ఆ పాఠశాలల నిర్మాణంలో భాగస్వామ్యం చేయటమే కాకుండా పాఠాలు చెప్పించి సమాజ మార్పుకి ప్రధానమైనటువంటి పునాదులు వేశారు. ఈ సమాజంలో ఉన్నటువంటి జెండర్ ఈక్వాలిటీని కూడా, పురుషులు మహిళలు అనేటువంటి ఈ ఇన్ఈక్వాలిటీని పైన కూడా ఆయన పెద్ద యుద్ధం చేశారు. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అటువంటి అంతరాలు లేని సమాజ నిర్మాణం చిన్ననాటి నుంచే విద్యా వ్యవస్థలోంచే నిర్మించవచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేసారి 100 పాఠశాలని, ఒక్కొక్క పాఠశాలకి 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల స్థలానికి తగ్గకుండా ఒక క్యాంపస్ని ఏర్పాటు చేస్తూ ఆ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ స్టూడెంట్తో సహా కలిపి చిన్ననాటి నుంచే అప్ టు 12th క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఈ పాఠశాల నిర్మించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.